ఇప్పుడు మీరు సినిమా చూసిన తర్వాత అప్పుడు చెప్పింది అలా లేదే అని అంటారు. ఎందుకు ఉండదు? అప్పుడు చెప్పింది మీరు కదా తీస్తారు మీరు. మీరు సలీం జావేద్ అయిపోరు కదా వెంటనే సడన్ గా. అవును కదా, అవును. వేణు ఉడుగులే, అప్పుడు వేణు ఉడుగులే, ఇప్పుడు వేణు ఉడుగులే కదా. ఇదే సినిమా ఇండస్ట్రీ కొత్తగా మారుతున్నది అన్నా కూడా మారని మనుషులు, ఉంటారు మారని పద్ధతులు ఇంకా ఉన్నాయండి ఇండస్ట్రీలో. అది అక్కడే స్ట్రగుల్, కరెక్ట్. ఇట్స్ వెరీ స్ట్రగుల్. తర్వాత మరి వెంటనే సినిమాలు అవకాశాలు రాలేదండి మీకు? నీది వెంటనే చేశా కదా విరాట్ పర్వం వెంటనేనా? గ్యాప్ ఏం లేదు? లేదు అసలు. నీది నాది ఒకే కథ రిలీజ్ బిఫోరే బజ్ వచ్చింది. సెన్సార్ వాళ్ళు చూసి బాగా అప్రిషియేట్ చేయడం, ఇండస్ట్రీలో కూడా చాలా మంది ఫోన్ చేయటము. అప్పటికే నాకు సుధాకర్ చెరుకూరి గారితో కమిట్ అవ్వటం బిఫోరే. రిలీజ్ ముందే, రిలీజ్ 2 రోజుల ముందే సుధాకర్ చెరుకూరి గారు అడ్వాన్స్ ఇచ్చారు నాకు విరాటపురం. ఆయనకి ఎలా కనెక్ట్ అయ్యారు మీరు? ఆయన అంటే తెలుసుకున్నారంటే శర్వానంద్ గారు, మేము మా టీజర్ రిలీజ్ అయినప్పుడు శర్వానంద్ గారితో వాళ్ళు షూటింగ్ లో ఉన్నారు. శర్వానంద్ గారు చెప్పారంటే ఆ టీజర్ రిలీజ్కి వచ్చినట్టుంది మాకు శర్వానంద్ సార్, టీజర్ రిలీజ్ కు ఏదో, అదే వీడిని పట్టుకోండి, ఇలాంటి యంగ్ డైరెక్టర్స్ పట్టుకోండి, చాలా బాగుందట సినిమా అని శర్వా గారు రికమెండ్ చేశారు. ఓకే. శర్వానంద్ గారు రికమెండ్ చేస్తే ఆయన పిఆర్ఓలకు చెప్పి నన్ను పిలిపించారు. సో అలా మన వంశీ శేఖర్ ఫోన్ చేసి శేఖర్ అన్న ఫోన్ చేశాడు. శేఖరే నువ్వేమన్నా ఒప్పుకున్నావా అన్నాడు. అంటే ఏం ఒప్పుకోలేదంటే, ఏం ఒప్పుకోకు, ఇట్లా మంచి ప్రాజెక్ట్ ఉంది, నువ్వు రా అని చెప్పేసి తీసుకెళ్ళాడు. శేఖర్ యంగ్ డైరెక్టర్స్ కి బాగా హెల్ప్ చేస్తాడు, ఎంకరేజ్ చేస్తాడు, ప్రొడ్యూసర్లకు చెప్పడం. ఇప్పటికి కూడా మన పిఆర్ఓలు వాళ్ళే, ఎప్పుడైనా నేను చెప్తున్నాను కదా, నాకు తెలిసి పర్సనల్ గా కూడా వాళ్ళే. నాకు తెలిసి శేఖర్ నాకు 2-3 డైరెక్టర్ల గురించి ప్రొడ్యూసర్లకు చెప్పడం చెప్తాను. ఆ ఫీల్ ఉన్నవాడు కరెక్ట్ అన్న, 100%. అవును. అది రాణా ఎలా వచ్చారండి సినిమా? ఇది కదా అదే మన విరాట్ పరంలోకి చాలా యాదృచ్ఛికంగా జరిగింది సార్. సురేష్ బాబుకి చెప్పమన్నారు మా ప్రొడ్యూసర్స్. నేను సురేష్ బాబు గారికి చెప్తే సురేష్ బాబు గారికి నచ్చింది వాళ్ళ ఇంట్లో. అప్పుడే రానా గారు ఏదో ఎయిర్పోర్ట్ నుంచి వచ్చాడు. సురేష్ బాబు గారికి బాగా నచ్చింది. 2-3 అవర్స్ నరేషన్. అది ఎక్స్ట్రాడనరీ కథ చెప్పారు, అది ఇది క్లాసిక్ లవ్ స్టోరీ, అట్లా ఇట్లా నన్ను పరిచయం చేశాడు. అంతే పరిచయం చేశాను. నేను వెళ్ళిపోయాను. అంటే ఇంక ఇంటికి కూడా రీచ్ అవ్వలేదు. నాకు ఫోన్ చేశారు సురేష్ బాబు గారు. రానాకి నేను ఇందాక మేము ఫోన్ చేస్తూ మన లైన్ చెప్పాను, తను వింటా అంటున్నాడు, ఒకసారి రేపు మార్నింగ్ చెప్తావా రానాకి అన్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ రానా గారికి చెప్పాను. రానా గారికి కూడా బాగా నచ్చింది. దెన్ నేను ఆ క్యారెక్టర్ నేను చేస్తాను. మేము ఎక్స్పెక్ట్ చేయలే. మేము ఫస్ట్ నివిన్ పోలే ఓకే అన్నాడు దాన్ని. ప్రేమం సినిమాలో హీరో ఉన్నాడు కదా సార్, అవును అవును, అతనికి నేను కొచ్చి వెళ్ళి చెప్పా. అబ్బో, అతనికి బాగా నచ్చింది. వాళ్ళకి కొంచెం ఇంకా లెఫ్ట్ వాళ్ళకి ఇప్పుడు రిలవెన్స్ కదా బాగా. ఆయనకి వ్యూవర్స్ పాపం చాలా రోజులు నాకు ఫోన్ కూడా చేశాడు నాకు. అవునా? కానీ మనకేంటంటే ఇక్కడ ఈయన ఒప్పుకున్నాడు అనేసరికి పెద్ద కాదు కదా, ఈయన ఒప్పుకున్నాడు, పెద్ద ప్రొడక్షన్ హౌస్. సో అని ఇంకా అలా సురేష్ బాబు చెరుకూరి సుధాకర్ గారు కంబైన్డ్ గా చేశారు కదా ప్రాజెక్ట్. మెయిన్ సుధాకర్ సార్. సాయి పల్లవి సినిమాలో అంతా సాయి పల్లవి గారు పెద్ద వ్యవహారం. సెకండ్ సినిమా సాయి పల్లవి గారితో. కానీ విరాట్ పరం వాస్ ఫెంటాస్టిక్ ఫిల్మ్. మీకు మంచి పేరు వచ్చింది, సినిమాకి మంచి సక్సెస్ వచ్చింది. బట్ ఆ తర్వాత మీరు ఒక యాంగిల్లో మీరు ఆలోచించుకుంటే పెద్ద హీరోలు సినిమాలోకి ఆ బ్రాకెట్ లోకి ఎందుకు వెళ్ళలేకపోయారండి? రాణా వాజ్ వెరీ బిగ్ హీరో. లేదు అంటే నేను యాక్చువల్లీ ఏంటంటే సార్, ఫస్ట్ ఒక కథ రాశాం, ఇది విరాటపురం తర్వాత. అది కొంచెం స్టార్తో చేయాల్సిందే ఉండే. రాస్తున్నప్పుడు ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత నాకే ఇది మళ్ళీ క్లైమాక్స్ ప్రెడిక్టబుల్గా ఉంది అని 1 year వర్క్ చేసే దాని మీద. అది పక్కన పెట్టేసి మళ్ళీ వేరే కథ రాశాను. ఎక్కువ రైటింగ్ మీద స్పెండ్ చేయడం వల్లనే లేట్ అయింది సార్ వాస్తవానికి. అంటే కనెక్ట్ అయ్యారు ఎవరికైనా పెద్ద హీరోలకి మీరు? అసలు ఆ ప్రసక్తే లేదా? లేదు, 1-2 నేను ఇప్పటికీ టచ్ లో ఉన్నాను. ఎవరండి ఆ 2? త్వరలో చెప్తాను మీకు. మీరేంటి అన్ని సస్పెన్స్ లో పెడతారు? ఇందాక కమర్షియల్ రైటర్ పేరు చెప్పలేదు, అంతకు ముందు ఇంకెవరి పేరు చెప్పలేదు. అడిగితే ఇప్పుడు కమర్షియల్ రైటర్ పేరు చెప్పడం వల్ల అంతకు ముందు పేరు కూడా చెప్పలేదు మీరు. బాగా ఏం చెప్పండి, ఇప్పుడు హీరోల పేరు చెప్పాను అనుకోండి,
తాడు లేదు, ఉంగరం లేదు, అడ్వాన్స్ పోలేదు వాళ్ళకి. ఇప్పుడు కథ ఓకే అవ్వలేదు. కథ ఓకే అయింది. ఎవరికి? అదే చెప్తున్నా కదా, కథ ఓకే అయింది, ప్రాజెక్ట్ కన్ఫర్మ్ కాల. కాదు సార్, నేను అడిగేది కరెక్ట్ గా చెప్పండి. మీరు కథ ఓకే అయింది, ఆ, మీరు ఇప్పుడు ఇందాక శ్రీ విష్ణును మా వాళ్ళు ఎలా నారా రోహిత్ను ఎలాగ ప్రొడ్యూసర్లు తెచ్చుకున్నారు, వాళ్ళే పెట్టుకున్నారు, ఏదో గొడవ. అలా మరి ఇప్పుడు ఇప్పుడు యూవి క్రియేషన్స్ తో మనం చేస్తున్నాం అండి సినిమా. అది బయటకు వచ్చింది ఆల్రెడీ, అందరికి తెలుసు. అవును. సో ఇప్పుడు ఏంటంటే ఈ కథలో ఒక యానిమల్ ఉంటుంది, ఎలుగుబంటి ఉంటుంది. ఎలుగుబంటి ఆడించేవాడి యాక్షన్ స్టోరీ ఇది. ఎలుగుబంటి ఆడించే ఫ్యామిలీ ఉంటుంది కదా అప్పట్లో, అవును, ఆడించేవారు. వాళ్ళ యాక్షన్ స్టోరీ. తండ్రి కొడుకు ఇద్దరు హీరోలు, మూడో హీరో వచ్చి ఎలుగుబంటి. గ్రాఫిక్స్ టఫెస్ట్ కాంబినేషన్. సో మాకేంటంటే ఫాదర్ సన్ ప్రాపర్గా మాకు సెట్ అవ్వట్లా. ఒకవేళ అంటే మాకు ఎట్లా బడ్జెట్, పెద్ద బడ్జెట్, ఎందుకంటే గ్రాఫిక్స్ ఉన్నాయి కాబట్టి, క్యాస్టింగ్కి ఎక్కువ అవుతున్నాయి గ్రాఫిక్స్. దాంతో ఏంటంటే కొంచెం ఆ ప్రాజెక్ట్ని మౌంట్ చేయడానికి కొంత టైం తీసుకుంటున్నారు వాళ్ళు. యూవి క్రియేషన్స్, ప్రాపర్ యూవి క్రియేషన్స్ అండ్ వివేక్ కూచిపుట్ల గారు ఇద్దరు. ఓకే. దాన్ని ప్రాపర్గా మౌంట్ చేసే దాంట్లో వాళ్ళు ఉన్నారు. ఆ విషయాన్ని నేను పూర్తిగా వాళ్ళకే అప్పచెప్పా, ఎందుకంటే వాళ్ళకంటే ఎక్కువ మనకి ఈ ఈక్వేషన్స్ అని మనకు తెలియదు కాబట్టి. సో ఎలా మౌంట్ చేస్తారనేది వాళ్ళ చేతిలోనే పెట్టాను. ఒక ఇద్దరు అంటే వాళ్ళు బాగా సెట్ చేస్తారులేండి, సెట్ చేస్తారు. గ్రాఫిక్స్ అన్ని కూడా వర్క్ చేస్తున్నాం మేము. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.